మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడలో ఆక్రమణలు అలాగే కబ్జాలకు గురైన స్థలాలు కానివ్వండి, లేదంటే కొంతమంది అన్యాయంగా అక్రమంగా నిర్మించిన కట్టడాలు కానివ్వండి, వీటిని కూల్చివేయడం కానివ్వండి, లేదంటే కబ్జాకు గురైన స్థలాలను తిరిగి బాధితులకు అందించే కార్యక్రమాలు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే చాలా చోట్ల ఆక్రమణలకు గురైన వాటిని అన్నింటినీ కూడా బాధితులకు అందించడం అలాగే కూల్చివేయడం కూడా మనం చూసాము. అయితే రీసెంట్ గా మనం చూసుకుంటే కనుక 43వ డివిజన్ లో ఉన్న పార్క్ అన్యాక్రాంతం అయిందంటూ కూడా చాలా మంది చెబుతున్న పరిస్థితి. మాజీ కార్పొరేటర్ ఈ పార్క్ ను అన్యాక్రాంతం చేశాడని, ఇందులో ఉన్న కంటైనర్ హౌస్ అంటే వాచ్మెన్ కోసం ఏర్పాటు చేసిన హౌస్ ని పార్టీషన్ చేసి తన స్వలాభాలకి తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నాడంటూ కూడా చెబుతున్నారు. అలాగే పార్క్ ప్లేస్ లోనే ఒక కంటైనర్ ని ఏర్పాటు చేసి దాన్ని టైలరింగ్ షాప్ కి రెంట్కి ఇవ్వడం కానివ్వండి, లేదంటే ఇక్కడున్న వాటర్ ప్లాంట్ కి సంబంధించి విద్యుత్ అంతటిని కూడా ఈ పార్క్ నుంచి తీసుకోవడం కూడా, వీటన్నిటిని కూడా మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్ళడం, ఆయన శరవేగంగా స్పందించి దీనిపై వివరణ ఇవ్వాలంటూ కోరడం, ఆయన పైన చర్యలకు సిద్ధమవడం కూడా మనం చూస్తున్నాం. అయితే కాకినాడలో ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. చాలా చోట్ల ఇవన్నీ కూడా వెలుగు చూస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం 43వ డివిజన్ లో ఉన్న పార్క్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. ఈ పార్క్ ఇప్పటి వరకు కూడా కేవలం స్వప్రయోజనాలకు మాత్రమే ఉపయోగపడుతుంది అనే ఒక వాదన అయితే వినిపిస్తూ ఉంది. ఆల్రెడీ నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా వార్నింగ్ ఇవ్వడం, మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి వార్నింగ్ ఇవ్వడం, దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం కూడా జరుగుతుంది. అసలు ఈ పార్క్ లో ఏం జరుగుతుంది? ఈ పార్క్ లో జరిగేది ఏంటంటే, ఈయన గత చంద్రశేఖర్ రెడ్డి అనుచరుడిగా గుర్తింపు పొందిన ఈ మాజీ కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో, గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు తోట నరసింహ గారు ఎంపీ ఫండ్స్ తోటి ఈ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా అతని కనుసన్నల్లోనే రావడం జరిగింది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఇతను వైసీపీ ప్రభుత్వంలోకి వెళ్ళిపోయి దందాలు చేయడం, ప్రజలను భయభ్రాంతులను గురి చేయడం, బలవంతంగా వసూళ్లు చేయడం. ఈ పార్కులో కూడా జరిగేది ఏంటంటే, ఒక వాచ్మ్యాన్ పెట్టి అతను కేవలం అతనికి అనుచరుడిగా పనిచేయడం కోసం పెట్టుకున్న వ్యక్తిగా ఈరోజు మేము చూడడం జరిగింది. ఖచ్చితంగా అతనికి ఇచ్చే జీతాన్ని కూడా అతను 3,000 రూపాయలు, 6,000 రూపాయల జీతాన్ని 3,000 రూపాయలు అతనికి అందజేయడంతో అతను కూడా బాధపడుతూ, ఈరోజు మాకు కొంతమంది ఇక్కడ స్థానికులు చెప్పిన దాన్ని బట్టి మేము ఇక్కడ ఎంక్వైరీ చేసి అతనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము కమిషనర్ గారికి ఇక్కడ ఉన్న సమస్యల్లో అదొక సమస్య కింద ఆయనకి చెప్పడం జరిగింది. అలాగే కంటైనర్ని తన సొంత స్వలాభాగాల కోసం వాడుకుంటూ, కంటైనర్ని యాక్చువల్గా వాచ్మ్యాన్ కోసం కేటాయించిన కంటైనర్ని, ఆ కంటైనర్లో సగ భాగాన్ని అతను వాడుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా ఇలాంటివి ఇదే కాదు, వాటర్ ప్లాంట్ ఆ రోజుని రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు స్పాన్సర్ చేశారు. దాన్ని ఇతను జేడి పవన్ కుమార్ ట్రస్ట్ పేరు మీద దాన్ని వాడుతూ దాన్ని ఇతరులకి 8,000 రూపాయలు రెంట్కి ఇచ్చి, అతను కూడా కమిషనర్ గారు అడిగినప్పుడు అతను చెప్పిన సమాధానం ఏంటంటే అతను కూడా ఇందులో వాచ్మ్యాన్ చేసేసాడు. అది అతను పని చేసే పని. ఖచ్చితంగా అతను ఇక్కడ చాలా దౌర్జన్యాలు చేశాడు. ఈ పార్కులో ఉన్నది ప్రతి ఒక్కటి కూడా కమిషనర్ గారికి చెప్పింది ఒక 20% అయితే, ఆయన వచ్చి చూసిన తర్వాత 100% చూసి ఆయన ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి దౌర్జన్యాలు ఈ అనుచరులు ఎంతమంది అయితే కాకినాడలో చేశారో అనుచరులు అందరినీ కూడా బయటపెట్టడం ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది. ఏదైతే ఉందో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా రికవరీ చేయమని కమిషనర్ గారు చెప్పారు. ప్రభుత్వ కరెంట్ 5 సంవత్సరాల నుంచి వాడుతా ఉన్నాడు ఇతను, వాటర్ ప్లాంట్ పేరు చెప్పి. అదే కాకుండా మన ఎలక్షన్ లో ఫ్రీగా వాటర్ ఇచ్చామని కూడా, ఎలక్షన్స్ ఫ్రీగా ఈయన వాటర్ ఇచ్చామని కూడా కమిషనర్ గారికి స్వయంగా చెప్పడం జరిగింది. నువ్వు వాటర్ ఇవ్వడం ఏంటి, మీకు పే చేసావా అమౌంట్, నువ్వు ఎవరికి ఇచ్చావని కూడా అడగడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా ఇదే కాదు, ఇక్కడ ఇంకా ఈ కాలనీలో పార్క్ స్థలాలు చాలా ఉన్నాయి. డిటిపి లేఅవుట్ లో గల పార్క్ స్థలాన్ని కూడా కబ్జా చేశారు. అది డైరెక్ట్ గా ఈ కార్పొరేటర్ కాకుండా వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ పార్క్ ని ప్లేస్ ని వాళ్ళ సొంత లాభాల కోసం రిజిస్ట్రేషన్లు చేసేసి, దొంగ కాగితాలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేసేసి వేరే మాజీ కార్పొరేటర్లకి, ఇంకో ముందున్న మాజీ కార్పొరేటర్ దారదత్తం చేయడం జరిగింది. ఖచ్చితంగా వాటి మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు, కొండబాబు గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కాకినాడ స్థానిక నాయకత్వం అంతా కూడా అవినీతి మీద పోరాటం చేయడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏదైతే చెప్పాడో అది ఈ రోజుని నిజం జరగబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కృషిని దాని వెనకాతలు మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి, ఎప్పుడు ఏ ప్రజలకు అన్యాయం జరిగినా మేము ముందు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, కాకినాడ సిటీలో ఎక్కడ అన్యాయం జరిగినా జనసేన పోరాడుతూనే ఉంది. ఖచ్చితంగా జనసేన పోరాటంలో మేము కూడా భాగస్థలం అయ్యి ఖచ్చితంగా ఏదైతే ఇవి అక్రమాలు ఉన్నాయో ఇప్పుడు మీకు స్థానికంగా మీరు ఇంత ముందు వచ్చినప్పుడు కూడా ఇక్కడ బడ్డీ కూడా పెట్టించడం జరిగింది. అతను ఆ రోజు స్వయంగా మేము తాళాలు అడిగి మామూలుగా రమ్మని చెప్తే అతను రాకుండా ఇంకా వైసీపీలోనే ఉన్నాననే ప్రోద్బలంతో ఉన్నట్టుగా ఉన్నాడు అతను.
ఖచ్చితంగా అతను ఏదైతే చేద్దాం అనుకుంటున్నాడో మూర్ఖత్వంగా ఉన్నాడో ఆ మూర్ఖత్వాన్ని దించే పరిస్థితి మేము తీసుకొస్తాం ఇక్కడ. ఖచ్చితంగా అతను ఏదైతే ఈ 5 సంవత్సరాల నుంచి కరెంటు వాడాడో ఆ డబ్బులు కూడా కమిషనర్ గారు ఆదేశించారు. ఖచ్చితంగా అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన ఏదైతే పర్సనల్గా ఏదైతే చేశాడో అవన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి వాటి మీద చర్యలు తీసుకుంటామని కమిషనర్ గారు మీడియా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కాకినాడలో ఎక్కడ జరిగినా, ఈ మధ్యన కాలంలో ఎక్కడ అవినీతి జరిగినా, ఖచ్చితంగా దాన్ని ఎక్కడ అవినీతి జరిగినా మేము ఎదిరిస్తామని చెప్పి ఈ సందర్భంగా కొండబాబు గారికి ఈ ప్రయత్నం చేస్తున్న కొండబాబు గారు సపోర్ట్ ఇస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ మున్సిపల్ కమిషనర్ గారు మేము చెప్పిన వెంటనే వచ్చి స్పందించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎక్కడ అవినీతి లేకుండా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సార్ మీరు చెప్పండి, గత ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు అన్ని కావు అంటూ కూడా ప్రజలు చెబుతున్న పరిస్థితి. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చాలా మంది బాధితులు కూడా తమకి తామే వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని కూడా బయట పెడుతున్న పరిస్థితి. సో ఈ రానున్న 5 ఏళ్లలో ఏ విధంగా ఉండబోతోంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు నూతన ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ప్రజలు బయటికి వచ్చి విషయాలు చెప్తున్నారు అంటే, గత ప్రభుత్వంలో కనీసం మాట్లాడే హక్కును కోల్పోయారు ప్రజలందరూ. ఈ హక్కును కోల్పోవడం వల్ల, ఎదిరించే ప్రశ్నించే మనస్తత్వాన్ని కూడా అణగదొక్కడం వల్ల వీరెవడో కూడా ప్రశ్నించలేకపోయారు. అందువల్ల దానికి తగ్గట్టుగానే వైసీపీ గవర్నమెంట్ అంటే పాత ప్రభుత్వం చాలా అన్యాయాలు చేసింది. ఈ అన్యాయాల్లోని చేసిన భాగాలను అన్నిటినీ కూడా ఇప్పుడు మేము నూతన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత కొండబాబు గారు ఆయన ప్రోద్బలంతో ఎక్కడ ఏ అవినీతి జరిగినా కూడా దాన్ని బయటకు తీయాలనే సంకల్పంతో మేము పనిచేస్తున్నాము. సో ఈ కాకినాడలో ఉన్నది ఈ ఒక్క పార్కే కాదు, ఇలా మిగిలిన డివిజన్లో ఉన్న పార్కుల్లో కూడా చాలా పార్కుల్లో ఇలాగే అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగింది అనే విషయాలు మా నోటీస్లోకి వచ్చినాయి. అలాగే ట్రెజరీ కాలనీ పార్క్ అని చెప్పేసి లోపల ఒకటి ఉన్నది, ఇది తోట నరసింహం పార్క్ అంటారు. ఇదే డివిజన్లో 2 పార్కులు ఉన్నాయి. లోపల ఇంకొక ట్రెజరీ కాలనీ పార్క్ అనేది ఒకటి ఉంది. ఆ పార్కులో కూడా చాలా అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు. ఇది ఏంటంటే, దాంట్లో ఆ పార్క్ డెవలప్మెంట్ పేరు చెప్పి మొత్తం 27 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ 27 లక్షలలోనూ కూడా డెవలప్ చేసింది ఏంటి అంటే, 2 షటిల్ కోర్టులు వేశారు, ప్లస్ చుట్టూరు ఉన్న కాంపౌండ్ వాళ్ళకి రంగులు వేశారు, లోపల ఉన్న టైల్స్ తీసుకొచ్చి బయట వేశారు. సో దీన్ని బేస్ చేసుకొని ఈ టోటల్ చేసిన వర్క్ అంతటికి కూడా 27 లక్షలు ఖర్చు అయ్యిందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. సో ఇలాంటి విషయాలు కూడా అన్నీ మనం బయటకు తీద్దాము, అన్నీ కూడా బయటకు వస్తాయి. ఎవరు అంటే మా మిత్రులు చెప్పిన విధంగా ఇదే పార్క్ని కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్కి ఇప్పటికీ కూడా 10 లక్షల రూపాయలు బాకీ ఉన్నారు. అతనికి అంటే గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయ్యింది. ఇది కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్ కూడా ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదంటే చూడండి ఎంత రూబాబ్ చేశారు, ఎంత అన్యాయం చేశారు అనేది చూడండి. ఒక కాంట్రాక్టర్ అంటే అతను ఆస్తులు ఏమన్నా తాకట్టు పెట్టో ఏదో ఒక వర్క్ చేస్తాడు, ఎంతో కొంత మిగులుతుంది అనే ఉద్దేశంతో వర్క్ చేస్తాడు. అలాంటిది ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి అతనికి ఇవ్వాల్సిన పేమెంట్ని ఆపేశారంటే అతను ఎంత కష్టాల్లో ఉంటాడు. అతను కూడా మీడియా ముందుకు వస్తానని చెప్పాడు, తప్పకుండా అతను తీసుకొని వస్తాము. ఇలాగే ఈ డివిజన్లో జరిగిన ఏమన్నా అన్యాయాలు అక్రమాలు ఉంటే దాన్ని బయట తీస్తాము. అంటే మేము రిపోర్ట్ చేసిన వెంటనే వచ్చి కమిషనర్ గారు సపోర్ట్ చేశారు, మాకు విజిట్ చేసిన కదా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ లోపల ఈ వాచ్మెన్ ఎవరైతే పెట్టారో ఆ వాచ్మెన్కి 6,000 రూపాయలు శాంక్షన్ చేస్తే గవర్నమెంట్ దాన్ని 3,000 రూపాయలు మాత్రమే చెల్లించి మిగిలిన 3,000 రూపాయలు అతను తన సొంత స్వలాభాల కోసం వాడుకున్నాడు. అంటే మీరు ఒకసారి చూడండి, ఒక విజువల్స్ లోపలికి వెళ్ళి చూడండి. అతను హ్యాండిక్యాప్డ్ పర్సన్, నడవలేడు. ఒక సామాన్య కుటుంబం, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారంటే వాళ్ళ కనీసం జీవనం సాగించాలంటే నెలకి ఎంత ఖర్చు అవుతుంది? ఈ గత ప్రభుత్వంలో పెంచిన రేట్ల వల్ల ఒక 3,000 రూపాయలకి ఎవరన్నా ఒక కుటుంబం అనేది గడపడం అంటే జీవనం సాగించడం ఎంతవరకు వీలు పడుతుంది అన్నది కూడా మీరు ఆలోచించండి. అసలు మేము ఎంత వస్తుంది అమౌంట్ అంటే 6,000 వస్తుందని చెప్పారు. ఈ 6,000లో 3,000 రూపాయలు మీరు ఎందుకు ఇస్తున్నారు, మిగిలిన 3,000 రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదు అంటే దానికి సమాధానం చెప్పలేకపోయాడు మాజీ కార్పొరేటర్. సో ఇలాంటి అన్యాయాలు అక్రమాలు డివిజన్లో చాలా జరిగినాయి, ఒక్కొక్కటిగా బయటికి తీస్తాము అన్నీ కూడా. సో ప్రజలకు మేలు చేసే విధంగా నూతన గవర్నమెంట్ అనేది ఫామ్ అయ్యింది. కంపల్సరీగా మేమందరం మా యూత్ అందరూ కూడా
గవర్నమెంట్కి సపోర్ట్ చేసి ఎక్కడ అన్యాయం ఉన్నా సరే దాన్ని వెలికి తీసి ప్రజా సంక్షేమం కోసం మేము కూడా ఒక పాలు పంచుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, పార్క్ కి సంబంధించి ఓ పక్కన ఒక బడ్డీ కొట్టును ఏర్పాటు చేసి దాన్ని రెంట్కి ఇవ్వడం కానివ్వండి, వాటర్ ప్లాంట్ లో జరిగిన అన్యాయం కానివ్వండి, లేదంటే కంటైనర్ విషయం, ఇలా ఒక్కటొక్కటి బయటకు వస్తూనే ఉన్నాయి. దీని మీద మున్సిపల్ కమిషనర్ కూడా త్వరితగతిన వేగంగా స్పందించారు. అలాగే బాధితులకు కూడా తగిన న్యాయం చేస్తామంటూ కూడా చెబుతున్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని కూడా చెబుతున్నారు, ఎవరైతే పవన్ కుమార్ ఉన్నాడో ఆయన మీద. సో ఏ విధంగా అనిపిస్తుంది అసలు? అవును మేడం, మరి మీరు కంప్లైంట్ చేయగానే కమిషనర్ గారు వచ్చారండి, వెంటనే స్పందించారండి. స్పందించిన వెంటనే కరెంట్ ఎన్నాళ్ళ నుంచి వాడారు, ఎంత కరెంట్ వాడారు, ప్రతి రూపాయి కూడా అతని జేబుల్లోంచి 4 సంవత్సరాలు అన్నాళ్ళు ఉందని టైము, ఆ డబ్బులన్నీ కూడా గవర్నమెంట్ ప్రతి రూపాయి కూడా వసూలు చేయాలని మేము కోరుతున్నామండి. ఇతను చేసిన అవినీతులన్నీ మొత్తం కాకినాడ అంతా కూడా ఇదే విధంగా అన్ని పార్కుల్లో కూడా సగం అమౌంట్ జీతాలు ఇచ్చే కార్యక్రమం ఉందండి. ఉన్న అమౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాయకత్వం ఆ దందాలు చేసేసి వాళ్ళ జీతాలు కూడా సగం సగం అన్ని పార్కులు కూడా మ్యాక్సిమం, ఈ ఒక్క పార్కే కాదండి మిగతా పార్కులు కూడా ఇదే విధంగా చేశారండి. ఈ అవినీతి పాలనపై మేము ఉక్కుపాదంతో ఇస్తామండి. అన్యాయం అక్రమం అనేవన్నీ కూడా ఎక్కడ జరగకుండా అవినీతి పాలన లేకుండా నిరంతరం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఇలా కొండబాబు గారి ఆధ్వర్యంలో కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో కూడా మంచి పాలన అందిస్తామని మరి కోరుతున్నాం. రైట్, చూసారు కదా, మొత్తానికి 43వ డివిజన్ లో ఉన్న ఈ పార్క్ ఏదైతే ఉందో ఇది అన్యాక్రాంతానికి గురైంది, చాలా అక్రమాలకు నెలవుగా మారిందంటూ కూడా చెబుతున్నారు. ఈ పార్క్ కు సంబంధించి పక్కనే పార్కు స్థలాన్ని ఒక బడ్డీ కొట్టు ఏర్పాటు చేసి దాన్ని ఒక టైలరింగ్ షాప్ కి అద్దెకివ్వడం కానివ్వండి, లేదంటే లోపల మనం చూసుకుంటే కనుక ఒక కంటైనర్ ని ఏర్పాటు చేశారు. అది ఇక్కడున్న వాచ్మెన్ కి ఆ కంటైనర్ ని ఇంటిగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ కంటైనర్ ని కూడా సగం వాచ్మెన్ కి కేటాయించడం, మిగిలిన సగభాగం కూడా తాను పార్టీషన్ చేసి తన స్వప్రయోజనాల కోసం వాడుకున్నారంటూ కూడా చెబుతున్నారు. అలాగే ఇక్కడ ఒక వాటర్ ప్లాంట్ ఉంటే ఆ వాటర్ ప్లాంట్ కి సంబంధించిన విద్యుత్ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పార్క్ నుంచే యూజ్ చేశారంటూ కూడా చెబుతున్నారు. అయితే దీనిపై చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేయగానే మున్సిపల్ కమిషనర్ కూడా త్వరితగతిన వేగంగా స్పందించి యాక్షన్ తీసుకున్నారు. ఆయన దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. అలాగే ఎవరైతే జేడీ పవన్ ఉన్నాడో ఆయనకి వార్నింగ్ ఇవ్వడం, తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు వాటర్ ప్లాంట్ కోసం వాడిన విద్యుత్ కి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉన్నాయో ఆ బిల్లులను కూడా చెల్లించాలంటూ కూడా మున్సిపల్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ పక్కన ఆయన ఏర్పాటు చేసిన బడ్డీ కొట్టు ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించేశారు పూర్తిగా. అలాగే మనం చూసుకోవచ్చు, ఇదే కంటైనర్ హౌస్, ఈ కంటైనర్ హౌస్ ని వాచ్మెన్ కోసం కేటాయిస్తే తన ప్రయోజనాల కోసం సగభాగాన్ని వాడుకుంటున్నాడంటూ కూడా వీళ్ళు చెబుతున్న పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే వాచ్మెన్ కి 6,000 రూపాయల జీతం అయితే అసలు తనకి 6,000 రూపాయల జీతమని తెలియకుండా 3,000 రూపాయలు మాత్రమే చెల్లించడం, మిగిలిన 3,000 రూపాయలు తన స్వలాభం కోసం వాడుకోవడం కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి. సో ఈ పార్క్ వాచ్మెన్ పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు, ఈయన పూర్తిగా ప్యారలైజ్డ్ అయిన పరిస్థితి. అయితే వీళ్ళిద్దరే ఈ పార్క్ వాచ్మెన్ గా ఉంటున్నారు. సార్ మీకు నెలకి జీతం ఎంత ఇస్తున్నారు అసలు? 3,000 ఇస్తున్నారు. 3,000 ఇస్తున్నారు. అంటే మీ జీతం 6,000 అని చెబుతున్నారు కదా? నాకు తెలియదమ్మా, మరి 3,000 ఇస్తున్నారు. పెట్టుకున్న వాళ్ళు 3,000 ఇచ్చేవారండి. మరి 10 మంది మరి వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు. మరి 3,000తో మీరు మీ జీవనం ఎలా గడుపుతున్నారు అసలు? 3,000 ప్లస్ పెన్షన్ వస్తుందండి. అంటే నార్మల్ గా మీకు పార్క్ లో వాచ్మెన్ గా చేస్తే 6,000 జీతం అని తెలుసా మీకు? అసలు తెలియదండి. తెలియదు. 3,000 రూపాయలే అందుకే చెల్లిస్తున్నారు. నేను ఇల్లు లేదు కదా అని చెప్పి సెలవు ఇచ్చారు కదా అని చెప్పి ఇక్కడ ఉన్నానమ్మా. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? 1 సంవత్సరంన్నర అవుతుందండి. సంవత్సరంన్నర నుంచి. ఇప్పుడు ఈ కంటైనర్ మీకోసమే కదా ఇచ్చారు ఉండడానికి, అంటే మొత్తం వాడుతున్నారా, సగమే వాడుతున్నారా? సగం అండి. అంటే మిగతా సగం దేనికి వాడుతున్నారు? అక్కడ ఆవిడకి ఇచ్చుకున్నారండి పవన్ గారు. మిగతా సగం అక్కడ వాళ్ళు వాడుకుంటున్నారు, సగం మాత్రం మీకు ఇచ్చారు. ఈ సగంలోనే ఉంటూ మీరు ఆ 3,000 రూపాయల జీతంతోనే ఇక్కడ కాలం గడుపుతున్నారు. పోసుకోవడం, మొక్కలకి నిలబెట్టుకుంటూ ఉంటున్నాం. మొత్తానికి ఈ అన్యాయాలకు సంబంధించి కంప్లైంట్ ఇవ్వగానే వేగంగా స్పందించి దీని మీద యాక్షన్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ కూడా కోరారు. మొత్తానికి కాకినాడలో ఎక్కడెక్కడైతే ఆక్రమణలు, కబ్జాలు జరిగాయో వీటన్నిటినీ కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే బాధితులకు న్యాయం చేసేందుకు కూడా సత్వరం మేము పరిష్కారం చూపిస్తామంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.